నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. జగన్ పని అయిపోయినట్టేనా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఒక పక్క అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక జరుగుతూ ఉంటే దాన్ని వదిలేసి పులివెందుల పర్యటనకు వెళ్లారు జగన్మోహన్ రెడ్డి. అయితే అక్కడ సొంత పార్టీ కార్యకర్తలు ఆయన ఇంటిపై దాడి చేయడం జరిగింది. 5 సంవత్సరాల్లో కనపడిన పులివెందుల్లో ఇప్పుడు కనపడిందా అంటూ, అలాగే వివేక హత్యకు సంబంధించి కూడా సమాధానం చెప్పాలి అంటూ కూడా మరి అక్కడ డిమాండ్ చేసిన సందర్భం అయితే చూసాము. మరి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి సెక్యూరిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళని చెదరగొట్టిన పరిస్థితి చూస్తున్నాం. మరి ఇలా ఉంటే మరి ఇంత వ్యతిరేకతను ఆయన మరి నెక్స్ట్ ఎలక్షన్స్కైనా కూడా ఎలాగా సరి చేసుకోగలరు? మరి ఇంకా ఈ పరిస్థితులను బట్టి వైసీపీ పని అయిపోయినట్టేనా నిజంగానే? ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం. మన వీక్షకులకు కూడా నమస్కారం సార్. ఏ నాయకుడికి జరగనటువంటి అవమానం జగన్మోహన్ రెడ్డి గారికి జరిగింది. ఆయన సొంత గడ్డ పులివెందుల్లోనే అసలు ఈసారి మెజార్టీ రాదు అనుకున్నారు, ఓడిపోతారు అనుకున్నారు, గెలిచారు ఫైనల్గా. అయితే కానీ గెలిచినా కూడా ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత జరిగిన సంఘటన అది గెలుపు కన్నా ఇంకా అవమానకరమనే చెప్పుకోవాలి. ఆయన సొంత పార్టీ కార్యకర్తలే ఆయన ఇంటిపై దాడి చేయడం. సో ఎందుకు సార్ ఇంత వ్యతిరేకత వచ్చింది? ఇంకా ఆ పార్టీ ఉంటుందంటారా అసలు నెక్స్ట్ ఎలక్షన్స్ లోపు? ఏం చెప్తారు? ఇప్పుడు మీరు అన్నారు కదమ్మా, మీరు ఇంట్రో చెప్తూ ఇంత అవమానం అని. అంత సన్మానం కూడా ఎవరికి జరగల రాష్ట్రంలో ఇప్పటి వరకు. 151 మంది సభ్యుల్ని ఇచ్చారు ఆయనకి. ఆయన అంతకుముందు ఏ విధమైన యోగ్యమైన పనులు కూడా చేసిన రికార్డు కూడా లేదు. అయినా ఆయన చెప్పిన మాటను నమ్మి అంత అవకాశం ఇచ్చారు. అట్లాంటి అవకాశాన్ని ఆయన జారు విడుచుకున్నాడు. ప్రజల్లోకి వెళ్లకుండా ప్రజలకు దూరంగా ఉండి, అట్లాగే చంద్రబాబు నాయుడు గారు కొన్ని ఆయన టైంలో పూర్తి కాని మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయి, వాటిని పూర్తి చేయటం ద్వారా మంచి ప్రజల అభిమానం ఈయనకు వచ్చేది. ఆ ప్రాజెక్టులు పూర్తి చేసేస్తే ఇప్పుడు ఆయన మళ్ళీ మొదలు పెట్టాల్సి వచ్చింది ఈ 5 ఏళ్ల తర్వాత పాడుపడిపోయిన వాటిని. అట్లా చేయకుండా ఆయన అవకాశాన్ని జార విడుచుకున్నాడు. మీరు అన్నట్టు 5 సంవత్సరాలు ఆయన పులివెందులు ఇప్పుడు వెళ్లకుండా ఇప్పుడు పదవి పోయిన తర్వాత ఇక్కడ స్పీకర్ ఎన్నికల్లో ఇక్కడ ఉండి ఏం చేయాలని వెళ్తే, ఇప్పుడు ఎందుకు వచ్చావు, నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడు రాలేదు, వచ్చి ఒకరోజు చేపల దుకాణం ఓపెన్ చేసి చేపల అంగడి ఎక్కడన్నా వస్తుందని మనం ఎప్పుడన్నా కలగన్నామా? అట్లాంటి చేపల అంగడి వచ్చింది అని ఆయన చెబుతుంటే జనం బిత్తరపోయారు. అంటే ఆయన అనుకున్నాడు పులివెందుల ప్రజలను మొన్న కనుక ఆంధ్రప్రదేశ్ ప్రజలను తక్కువ అంచనా వేసినట్టు, ఏ చెప్పినా నమ్ముతారు, మళ్ళీ మా బాబాయ్ హత్య బయటికి తీసుకొస్తే అది చంద్రబాబు గారు చేశాడని మళ్ళీ నాకు ఓట్లు వేస్తారనుకుని కనుక ఎత్తుకున్నట్టు ఆ చేపల అంగడి గురించి చెబుతుంటేనే ఆశ్చర్యపోయారు. ఆ రోజే అప్పటికి అర్థమైపోయింది, ఇతను చేపల అంగళ్ళు పెడతానికిను పూల అంగళ్ళు పెడతానికి పనికొస్తాడు తప్ప మాంసం చికెన్ కొట్లు పెడతానికి ఇతని దగ్గర పెద్ద విషయం లేదు బుర్రలోను. ప్రజలకి ఏదైనా మంచి ప్రాజెక్టులు తీసుకొచ్చి ఉపాధి కల్పిద్దామనేది ఆలోచన లేదు అనేది అప్పటికే వాళ్ళకి అర్థమైపోయింది. సరే, మొన్న కూడా ఇంకా రాజశేఖర రెడ్డి గారి అభిమానంతో ఓట్లు వేశారు. వేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ నిన్న వెళ్ళినప్పుడు అప్పటికే ప్రజల్లో వ్యతిరేకత అనేది మనం ఎట్లా గమనించాలంటే, అది వైఎస్ఆర్సీపీకి పెట్టని కోట అని అనుకున్నారు ముందు కడప జిల్లా. కానీ అక్కడ 1.5% తెలుగుదేశానికి ఆధిక్యత వచ్చింది మొన్న ఎలక్షన్లో. కాబట్టి వైఎస్ఆర్సీపీ కూడా తెలుగుదేశం కన్నా వెనకబడే ఉంది అక్కడ. మొన్న ఈయన అక్కడికి వెళ్ళినప్పుడు జనం వెళ్ళారు, ఏంటి అసలు ఈయన వ్యవహారం చూద్దామని. అంటే వాళ్ళకి లోపల వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించి ఇతను చేసిన మోసం అనేది తెలిసిపోయింది, వాళ్ళకి అర్థమైంది. మళ్ళీ కూడా మొన్న ఎలక్షన్లో కూడా అదే ఎత్తుకున్నాడు కదా. ఎత్తుకుంటాం తర్వాత ఏమో ఇతను అవినాష్ రెడ్డిని సమర్థించడం, ఇవి ఇంకా కొంచెం మొన్న ఓటమి తర్వాత మళ్ళీ ఆలోచనలో పడ్డారు ప్రజలు. రెండోసారి కడప జిల్లా వాళ్ళు అసలు నిజంగా మళ్ళీ తప్పు చేశాం మనం ఇతన్ని ఎన్నుకోవటం ద్వారాను. రాష్ట్ర ప్రజలు మాత్రం గట్టి తీర్పు ఇచ్చారు, గట్టి గుణపాఠం నేర్పారు. మనం ఇతన్ని ఎన్నుకోవటం ద్వారా తప్పు చేశామనే ఆ లోన వాళ్ళని ప్రశాంతంగా ఉండనివ్వలా. ఆ నిరసన తెలియజేయడానికి అక్కడికి వచ్చారు. అట్లాగే అవినాష్ రెడ్డి విషయంలో కూడా మనం తప్పు చేశాము, వీళ్ళని మళ్ళీ రెండోసారి నమ్మి దేశంలో ఎక్కడా నమ్మలేదు, మనం కూడా తప్పు చేశామన్న దీంతో వాళ్ళు వచ్చి ఆయన కనీసం బయటకు వచ్చి మాట్లాడితే వాళ్ళు అడగదలుచుకునేదో అడిగేవాళ్ళు. ఇప్పుడు గుర్తొచ్చిందా, నువ్వేం చేశావు, మా బిల్లులు రాలేదు, ఇప్పటికీ నువ్వు ముఖ్యమంత్రిగా దిగిపోయావు, మా బిల్లులు ఎవడు పే చేస్తాడు, నిన్ను నమ్ముకుని మేము మోసపోయాము,
ఇవన్నీ వాళ్ళు అడగదలుచుకునే వచ్చారు. వస్తే ఈయన లోనికి వెళ్ళిపోయి ఇక బయటికి రావట్లా. తాడేపల్లి ప్యాలెస్ లాగానే అక్కడ కూడా చేసాడు, గేట్లు మూసేయండి జనాలు రానివద్దని. అక్కడికి వాళ్ళు అక్కడ కుర్చీలు అవి ఉంటే వాటిని కిటికీల మీదకి ఇసిరితే అద్దాలు అవి పగిలిపోయినాయి. ఈ వ్యతిరేకంగా నినాదాలు కూడా మొదలుపెట్టారు. వీళ్ళు ఏమంటున్నారంటే ఆయన్ని చూడటానికి వచ్చిన క్రేజీ పీపుల్ అని అంటున్నారు వాళ్ళు. ఆయన అభిమానులు కాదు వచ్చింది, ఆయన ప్రశ్నిస్తానికి వచ్చారు. వివేకానంద రెడ్డి గారి హత్య గురించి సమాధానం చెప్పు, బయటికి రమ్మంటున్నారు. సరే, ఆయన పోలీసులు ఉన్నారు, మీకు తెలుసు. మొన్న మధ్య ఆయన ప్రైవేటు సెక్యూరిటీని కూడా పెట్టుకున్నాడు, ఒక 30 మందిని. నిన్న బహుశా అక్కడికి వెళ్ళేటప్పుడు అక్కడ కూడా ప్రైవేట్ సెక్యూరిటీని మోహరించి ఉంటారు. తర్వాత ఆయనకు అనుయాయులు కొందరు ఉంటారు కదా, వాళ్ళని పెట్టి ప్రజల్ని వెనక్కి తోసేశారు. కానీ వెనక్కైతే తోసేశారు, కానీ ప్రజల్లో ఉన్న అనుమానాలని వ్యతిరేకతనైతే ఎవరేం చేయలేరు కదా. ఇది పులివెందులది, కడప జిల్లాది ఒక భాగం అయితే, ఇప్పుడు మిగిలిన 10 మంది ఎమ్మెల్యేలు కూడా మొన్న స్పీకర్ ఎన్నిక కూడా రాలేదు కదా. ఇప్పుడు ఇంత మనకి నమ్మి ప్రజలు మనకు మద్దతు ఇచ్చిన టైంలోనే ఈయన ప్రజల అభిమానాన్ని సోరగొంటంలో ఘోరంగా విఫలమయ్యాడు. ఇట్లా ఘోరంగా విఫలమవటమే కాకుండా ఎంత అప్రదిష్ట అంటే 11 స్థానాలకి పరిమితం అయ్యాడంటే ఎంత వ్యతిరేకత ఉంది మన ప్రజాపాలన. తర్వాత ఈయనకుండంతమంది సలహాదారులు ఎవరికీ లేరు. వాళ్ళ మీద పెట్టిన ఖర్చు కూడా కొన్ని 100 కోట్లు పెట్టుంటాడు. ఎందుకంటే క్యాబినెట్ ర్యాంకులు వాళ్ళందరికీ కూడా చాలామందికి. ఈ విధంగా ప్రజలకు సంబంధించి విపరీతమైన అప్పులు కూడా ఈయన హయాంలో ఎక్కువ చేసి ప్రజలకు చేసిన మేలు కనపట్టలేదు. కాబట్టి ఇక ఎట్టా తిప్పుకుని మనం ప్రజల్లోకి వెళ్ళగలుగుతాము? మనం గత 5 సంవత్సరాల్లో ఈయన్ని నమ్ముకుని అహంభావంగా ప్రవర్తించాము ప్రజలతో. ఆయన ఎలా ఉన్నాడు, వీళ్ళు అంతే ఉన్నారు. దాంతో ఇప్పుడు వీళ్ళందరికీ కూడా ఒక అనుమానం వచ్చింది. ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కనీసం 10 ఏళ్ల పాటు ఆయన ప్రవర్తన చూస్తే తప్ప మళ్ళీ ప్రజలు ఆయన్ని నమ్మరు. వెంటనే 2029 ఎలక్షన్ నాటికి అసలు ఈయన దగ్గరికి కూడా రానివ్వరు. ఎందుకంటే ఒక 2-3 టర్మ్స్ ఎవరినైనా కనుక దూరంగా పెట్టారంటే పెడతారు ఇక అంతే. కాబట్టి మనం ప్రజలలో ఇక తిరిగి అభిమానం సంపాదించడం కష్టం. తర్వాత ఆయనకి అంత ఓర్పు కూడా లేదు. మొన్న అసెంబ్లీ సెషన్ అప్పుడు ఆయన ఎమ్మెల్యేగా కారు దిగి నడవటానికే ఆయనకి అహంభావం అడ్డం వచ్చింది. ఇట్లా ఉంటే ప్రజల్లోకి ఇట్లా కలవగలుగుతాడు? తర్వాత ప్యాలెస్ చుట్టూతా రోడ్లన్నీ బ్లాక్ చేయటమే కాకుండా అంతర్గతంగా ఉన్న దానికి కూడా ఒక 20-30 ఫీట్ల ఎత్తు ఫెన్సింగ్లు పెట్టించుకున్నాడు. అవన్నీ జనం చూసిన తర్వాత నేను మీ పేద బిడ్డని, మీరెంతో నేను అంతేనని చెప్పాడు కదా. ఆ ప్యాలెస్లు చూసిన తర్వాత జనానికి అర్థమైంది, అమ్మో ఎంత నాటకం ఆడాడు ఇతనికి ఉన్న ప్యాలెస్లు ఏంటి. బ్రిటన్లో, లండన్లో రాజ కుటుంబాలకు కూడా ఇంత ఫెన్సింగు, ఇంత బందోబస్తు లేదు. అంతకన్నా ఎక్కువ అని చెబుతున్నారు చూసిన సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ కూడా. బ్రిటిష్ రాజుకి, బ్రిటిష్ రాణికి విక్టోరియా ఉండేది కదా మొన్నటి వరకే, ఆమె పెద్ద ఆమెకి కూడా ఇంత బందోబస్తు లేదు. ఆమె దాదాపు 80 ఏళ్ళలో ఎంతో సింహాసనం మీద ఉంది రాణిగా. అట్లాంటి బందోబస్తు ఉంది. ఇక్కడ బీదల్లోకి వెళ్ళి మొన్నటిరాకి ఏం చెప్పాడు, నేను నీ బిడ్డని, మీరు అన్నం పెడితే తింటాను, మీరేం తింటారో నేను అదే తింటాను, మనందరం బీదవర్గ ప్రజలమని చెప్పాడు. ఆ ప్యాలెస్ని చూసిన తర్వాత జనం బిత్తరపోయారు. అమ్మో, మనం నమ్మే కనుక మోసపోయి ఉంటే ఇంకా ఎంత మోసం చేసేవాడును. కనీసం మనకు అనుమానం రాబట్టి బయటపడింది. ఇతని ఆస్తులు, పాస్తులు, ప్యాలెస్లు అన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఈ విలాసవంతంగా కట్టిని ఒక నియంతలు కట్టుకునే తీరులో కట్టుకున్నాడు. కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్యేలకి ఒక భయం వచ్చింది. రాజ్యసభలో ఎంపీలు కూడా ఇక మనం ఈ పార్టీతో కొనసాగితే మన వల్ల కాదు, ఇక మన దోవ మనం ఎత్తుక్కోవాల్సిందని. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు లాంటి వ్యక్తి ఒక రైట్ హ్యాండ్గా ఉండి ఇప్పుడు వెళ్ళి బ్యాక్ బెంచ్లో కూర్చుంటున్నాడంటే అసలు యాక్చువల్గా అసలు ఆయన రావాల్సిన అవసరం లేదు. ఆయనకు అర్థమైపోయింది మనం ఇక్కడ బతకలేమని. కానీ తప్పించుకుని వెళ్తే కనుక ప్రజల్లో నేను ఎంత డబ్బులు తినేశారనే మాట అంటారని వదిలిపెట్టి వెళ్ళాడని వచ్చి వెనక బెంచ్లో కూర్చుని వెళ్ళిపోతున్నాడు. అదే మళ్ళీ కొడుకుని కూడా అసలు బయటకు కూడా రానివ్వట్లేదు. చాలామంది ఎమ్మెల్యేసి వాళ్ళ మీటింగ్ మనం పిలిస్తే కూడా ఎవరు రాలేదు కదా. మాజీలు కొంతమంది వచ్చారు, ఎవరు ఈ రోజా, తర్వాత గుడివాడ నాని, ఇలాంటి వాళ్ళే వచ్చింది. కాబట్టి ఈ 10 మంది ఎమ్మెల్యేలు కూడా ఉండే పరిస్థితి అయితే లేదు. ఆయన కూడా వీళ్ళని పెట్టుకుని ఏం చేయాలని ఆయనే చెబుతున్నాడు. నేనేం అసెంబ్లీలో చేయలేను, నాకే ఆశ్చర్యంగా ఉంది, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు బహిరంగ చెబుతున్నాడు ఆయనే. మనం అసెంబ్లీలో ఏం చేయలేము అంటే కిందసారి అంత మదాన్ని, అంత గ్యాంగుని పెట్టుకుని అవతలాళ్ళని మిమ్మల్ని ఏం చేయాలంటే అది చేసేస్తాం, మేము లేసామంటే మీరు బతకరని భయపెట్టాడు కదా. ఇప్పుడు అది ఆ సీన్ ఆయన గుర్తొస్తుంది. ఈసారి 164 మంది లేచి నుంచుంటే ఈ 11 మంది ఎక్కడ బతుకుతారు?
ఇప్పుడు అది ఆయనకు భయం వస్తుంది. ఆయన చెప్పిన మాటలే ఆయనకు తిరిగి వచ్చినాయి. ఇప్పుడు ఈ భయంతో కూడా తనైతే సీట్ అసెంబ్లీకి రాడనే చెప్తున్నారు బాగా దగ్గర అనుయాయులు కూడా. అతను వచ్చి మళ్ళీ పార్టీలో ప్రజల అభిమానం చూరగొనే పరిస్థితి, ఓపిక ఆయనకు లేవు, అవసరం కూడా లేదు. ఒకసారి ఆయన అడిగింది ముఖ్యమంత్రి చేయమని, చేశారు. ఆయన చేయాల్సిన పనులన్నీ చేసేసుకున్నాడు. కాబట్టి అసలు ఆయన ఇక్కడ ఉంటాడా ఉండడా అనే దాని మీద కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే విదేశాల్లో ఆయన ఎక్కడన్నా ఉంటేనేమో దుబాయ్ లాంటి సాటో లేకపోతే లండన్ లాంటి సాటో. ఇప్పుడు ఇండియాలో పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఇట్లాంటి అవినీతి చేసిన వాళ్ళు దుబాయ్ నుంచి వాళ్ళ వ్యాపార సామ్రాజ్యాలు నడుపుకుంటున్నారు. కాబట్టి ఈయన కూడా అక్కడికి వెళ్ళిపోయి ఉంటాడు తప్ప ఇక్కడికి వచ్చి ప్రజల్లో తిరిగి మళ్ళీ అభిమానం పొంది ముఖ్యమంత్రి అవటం అనేది అసాధ్యం అనే మాట దగ్గరాళ్ళు కూడా చెబుతున్నారు. నిన్న సొంత పులివెందుల్లోనే అర్థమైపోయింది ఇక ఆయన మీద ఎంత వ్యతిరేకత ఉందని. కాబట్టి ఎవరు కూడా ఇక ఆయన్ని నమ్మి రాజకీయాల్లోకి వెళ్తారనేది లేదు. ఇప్పుడు మేకపాటి రాజశేఖర రెడ్డి కుటుంబం ఆయన నమ్ముకుని వాళ్ళ ఒక్క పదవి లేదు వాళ్ళకి. తర్వాత ఆయన ప్రసన్న కుమార్ రెడ్డి, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, వాళ్ళ కుటుంబం ఒకప్పుడు చాలా ఫేమస్ అక్కడ. ఇవాళ ఆయన మొన్న ఆ అమ్మాయి చేతిలో కూడా ఓడిపోయాడు. వాళ్ళ బంధువే ఆమె, ప్రభాకర్ రెడ్డి గారి మిస్సెస్, ఆమె చేతిలో ఓడిపోయాడు. ఆమె తిరిగింది కేవలం 40 రోజుల ప్రచారం, 40,000 మెజార్టీ సాధించింది. ఆమె ఆ నియోజకవర్గంతో పరిచయమే లేదు, కోవూరుతో. తర్వాత వీళ్ళు ఎవరు, నేదురుమల్లి కుటుంబం, ఒకప్పుడు ఆయన శాసించాడు జిల్లాని. ఇవాళ ఈ పార్టీలో చేరి వాళ్ళ అబ్బాయి వెంకటగిరి నుంచి రామ్ కుమార్ పోటీ చేసి ఘోరంగా ఓడిపోయాడు. ఇట్టా తర్వాత వీళ్ళు ఏంటంటే ఆనం ఫ్యామిలీ కొద్దిగా తెలివిగా వాళ్ళు మారుతున్న వాతావరణాన్ని అసెస్ చేసుకుని ఆనం రామనారాయణ రెడ్డి ముందే పార్టీ మారిపోయి మళ్ళీ ఆత్మకూరు నుంచి గెలిచాడు వీళ్ళ మీద, మళ్ళీ మేకపాటి వాళ్ళ మీద. ఆ రకంగా మొదటి నుంచి ఉన్న రాజకీయ కుటుంబాలు ఒక్క ఆనమ్మ వాళ్ళు తెలుగుదేశంలో మారి కుటుంబ ఉనికిని కాపాడుకున్నారు. కానీ రాజకీయంలో మిగిలిన రాజకీయ పెద్ద కుటుంబాల ఉనికి కూడా లేకుండా పోయింది. ఎవరు ఈయన్ని నమ్ముకుని, జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకుని. అందువల్ల ఇక ఎవరు కూడా ఈయన్ని నమ్ముకుని దిగితే కనుక ఇక మనకు పుట్టగతులు ఉండవు అనేది అర్థమైపోయింది. కాబట్టి ఎవరు కూడా, ఆయన కూడా పెద్ద ఇక నేను ప్రజల్లోకి వెళ్ళి మళ్ళీ వాళ్ళ నమ్మకాన్ని చూరగొనలేను అన్నీ చెప్పాడు కదా, నాకేమీ లేవు, బేదాడిని. ఇప్పుడు అన్ని ప్యాలెస్లు, ఆయన ఎస్టేట్లు అన్నీ బయటపడుతున్నాయి. కాబట్టి ఎవరు నమ్ముతారు ఇంకా? కాబట్టి ఇక ఆయన్ని ఉనికి పార్టీ అయితే ఉంటుందనేది మనం ఆశించలేమమ్మా. 2019 ఎలక్షన్ నాటికి ఆ పార్టీ ఉనికి అయితే ఉంది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మ. మన గోవర్ధని వీక్షకులకు నమస్కారం.